ఫైలింగ్ ఎలా చేయాలి టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. సో గైస్, మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేది పెట్టచ్చు. ఓకే, సో ఇప్పుడు సెప్టెంబర్ మంత్ యొక్క GSTR-1 ఫైల్ ఏ విధంగా చేయాలన్నది మనం టాలీ ప్రైమ్ 5.0లో ఏ విధంగా చేస్తామో టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. ఓకే, లేట్ చేయకుండా వీడియోని 1-2 సార్లు చూడండి. ఈజీగా ఏ విధంగా మనం ఫైల్ చేయాలని తెలుసుకోవచ్చు. ఓకేనా, చూడండి ప్లీజ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్, సో ఫస్ట్ నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లోకి వెళ్తుంది. తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్ లోకి వెళ్తుంది. తర్వాత GSTR-1 లోకి వెళ్తుంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత F2 పీరియడ్ తీసుకోండి, సెప్టెంబర్ మంత్ తీసుకోండి. 31/9. ఓకే, 30. ఓకే, సెప్టెంబర్ మంత్ లో నా బిజినెస్ సంబంధించిన సేల్స్ ఎంత జరిగింది అని చూస్తున్నట్లయితే 18,459.57. సో ఐజిఎస్టీ ట్యాక్స్ మనకి 2225. తర్వాత CGST 160, HGST 160. ట్యాక్స్ అమౌంట్ 2546. ఓకే, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, GST రిటర్న్స్. ఓకే, ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సెండ్ చేయండి. ఎక్స్పోర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఫైల్ ఫార్మాట్ చూసుకున్నట్లయితే చూడండి, కాన్ఫిగర్ ఎంటర్ ఇవ్వండి, JSON ఫైల్ తీసుకోండి. ఓకే, ఫోల్డర్ పాత్ ఎక్కడ మనకి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, GSTR-1 సెప్టెంబర్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్. ఓకే, డెస్క్టాప్ వచ్చేసిందా ఫోల్డర్ పాత్ చూసారా? ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే GSTR-1 సెప్టెంబర్. ఈ పాత్ ఇప్పుడు మనం GST పోర్టల్లోకి వెళ్ళి అప్లోడ్ చేయాలి. చూడండి, సెప్టెంబర్ 11/10 కల్లా మనం అప్లోడ్ చేయాలండి GSTR-1 ఫైలింగ్. ఓకే, ఇప్పుడు మనం రిటర్న్ డాష్ బోర్డ్ లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 24-25 క్వార్టర్, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, Q2 తీసుకోవాలి, జూలై సెప్టెంబర్. సర్చ్, తర్వాత ప్రిపేర్ ఆఫ్లైన్, చూస్ ఫైల్, డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి, GSTR-1 ఇవ్వండి, సెలెక్ట్ చేయండి. ఓకే, ప్రాసెస్. యువర్ JSON ఫైల్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, డాష్ బోర్డ్ లోకి రండి. ఫైల్ రిటర్న్స్, మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేయండి, సెప్టెంబర్. సర్చ్, తర్వాత దీన్ని సెలెక్ట్ చేయండి, డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, GSTR-1 సెలెక్ట్ చేయండి. యా, సో ఇక్కడ సార్ రిపోర్ట్స్ మీరు చూసుకోవచ్చు. తర్వాత జనరేట్ సమ్మరీ, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ చూడండి, రెడీ టు ఫైల్, ప్రొసీడ్ టు ఫైల్ సమ్మరీ. ఓకే, వాల్యూ కరెక్ట్ గా వచ్చినాయా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, వాల్యూస్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సేమ్ టాలీలో ఎలా ఉంటాయో అదే విధంగా ఉండాలి. చూసారా, సేమ్ 18,459, 18,459, 160, 160, 2225, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది చూడండి. ఓకే, ఫైల్ స్టేట్మెంట్. సో రిటర్న్ ఫైలింగ్ ఫర్ GST సెలెక్ట్ చేయండి, తర్వాత నేమ్ తీసుకోండి. ఓకే, తర్వాత ఫైల్ విత్ EVC, మనకి OTP వస్తుంది, ఆ OTP క్లిక్. వెరిఫై. సో ఇప్పటితో మనకి GSTR-1 ఫైలింగ్ అనేది సక్సెస్ఫుల్ గా ఫైల్ అయిపోయింది. చూసారా, GSTR ఫైల్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాం. డాష్ బోర్డ్,
ఫైల్ రిటర్న్స్ మన మొబైల్ కి GST-1 ఫైల్ అయినట్టుగా మెసేజ్ వస్తుంది. చూసారా స్టేటస్ GST-1 స్టేటస్ వచ్చేసి ఫైల్. ఈ విధంగా GST-1 ఫైలింగ్ అనేది చేయాలి. గైస్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేది పెట్టచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డానీ లోకేష్.